అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో రైస్ స్కామ్ రచ్చరేపింది. ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతుల్లో భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైస్ ఎక్స్పోర్ట్స్ లో ఎటువంటి స్కామ్ జరగలేదని హరీష్ కు ఘాటు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. హరీష్ రికమెండేషన్ ను ప్రభుత్వం ఆమోదించలేదని, సభలో పూర్తిగా అవాస్తవాలు మాట్లాడారన్నారు. ప్రభుత్వం నియమించిన అడ్వైజర్ ఘరానా మోసగాడు అని హరీష్ ఆరోపిస్తే అతగాడికి రైస్ ఎక్స్పోర్ట్స్ తో సంబంధం లేదు అన్నారు ఉత్తమ్. ఇక హెలికాప్టర్ల టూర్ మీద కూడా ఇద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతులపై తెలంగాణ అసెంబ్లీలో హరీష్ ఉత్తమ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. బియ్యం ఎగుమతుల్లో స్కామ్ జరిగిందని, దీనిపై హౌస్ కమిటీ వెయ్యాలని హరీష్ డిమాండ్ చేయగా, హరీష్ మాటలన్నీ పూర్తిగా అవాస్తవమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతుల ఒప్పందంలో అవకతవకలు జరిగాయని హరీష్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ కు ఇవ్వకుండా ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారని హరీష్ ప్రశ్నించారు. బియ్యం ఎగుమతి కోసం ఏమైనా టెండర్లు పిలిచారా అని హరీష్ నిలదీశారు. హరీష్ పాయింట్లకు ఒక్కొక్కటిగా కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్. ఇక హెలికాప్టర్లలో ఉత్తమ్ చక్కర్లు కొడుతున్నారని హరీష్ విమర్శిస్తే, తాను యుద్ధ విమానాల్లోనే తిరిగానని ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతులు చేసేందుకు ప్రేమ్ చంద్ గార్గ్ ను ప్రభుత్వం అడ్వైజర్ గా పెట్టుకుందని, అతడు ఘరానా మోసగాడన్నారు హరీష్ రావు. సిబిఐ, ఈడీ కేసుల్లో జైలుకు వెళ్లొచ్చాడని, అలాంటి వ్యక్తిని సలహాదారుగా పెట్టుకోవడమేంటన్నారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతికి ఎంఓయూ చేసుకునేందుకు నాఫెడ్ కి అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రైవేట్ సంస్థకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ బియ్యం ఫిలిప్పైన్ కు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మీరు ఎవరైనా ఒక అడ్వైజర్ ను పెట్టుకున్నారా? ఆ అడ్వైజర్ పేరు ప్రేమ్ చంద్ గార్గ్ అధ్యక్ష. వీళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ అధ్యక్ష, ఆయన ఘరానా మోసగాడు. వీళ్ళు ఎంఓయూ చేసుకున్నది 10 లక్షల మెట్రిక్ టన్నులు పంపడానికి ఎంఓయూ చేసుకున్నారు. నాఫెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ, మేము మీకు కాకినాడ పోర్టుకు బియ్యం రాగానే మీకు వెంటనే డబ్బులు చెల్లిస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థకి ఇవ్వకుండా ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు ఇచ్చారు? హరీష్ రావు ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాఫెడ్ లో హరీష్ పైరవీలు చేశారని, దాన్ని తాము ఆమోదించనందుకే బురద జల్లుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. బియ్యం ఎగుమతుల్లో ఎటువంటి స్కామ్ లేదన్నారు ఆయన. ప్రేమ్ చంద్ గార్గ్ కు బియ్యం ఎగుమతులకు సంబంధం లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. గౌరవ సభ్యులు హరీష్ రావు గారు చేసింది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు, కంప్లీట్లీ ఫాల్స్. ఇటువంటి ఆరోపణలు హౌస్ లో చేయొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మీకు వేరే ఇంట్రెస్ట్ ఎవరు ఉండొచ్చు, మీరు ఎవరికన్నా రికమెండ్ చేసి ఉండొచ్చు. మీరు రికమెండ్ చేసింది అధికారులు చేయకుంటే మీరు ఆరోపణలు చేయడం, ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్. మీరు ఈ విషయంలో నేను ఆ విషయాలు ఇక్కడ మాట్లాడుకోవాలి, కానీ మీరు ఒక రికమెండ్ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే ఇది స్కాన్ చేసేటప్పుడు ఇది టోటలీ నాన్ సెన్స్. ప్రేమ్ చందర్ గర్గ్ అనే వ్యక్తికి ఫిలిప్పీన్స్ రైస్ ఎక్స్పోర్ట్ కి ఏమీ సంబంధం లేదు. ఏడాది కాలంగా 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం కాకినాడ పోర్టులో పడి ఉన్నాయని, ఈ బియ్యం ఏమయ్యాయో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలన్నారు హరీష్ రావు. ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు 1 సంవత్సరం నుంచి కాకినాడ పోర్టులో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్టులో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష, ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇది తెలంగాణ సర్కారుకు ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందమన్నారు మంత్రి ఉత్తమ్. ఇందులో మధ్యవర్తులు ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఇది 2 ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందమని, దేశంలోని ప్రముఖ సంస్థ అయిన ఆదిత్య బిర్లా గ్లోబల్ ట్రేడర్ ఈ ఎగుమతులను చూస్తోందన్నారు ఉత్తమ్. The government of Telangana has signed an agreement with the government of Philippines. Yes, the memorandum of understanding is for 8 to 10 lakh metric tons. The contract is for 1 lakh metric tons. The handling, the storage in Kakinada, the shipment, the insurance is all being handled by Aditya Birla Global Traders, which is the world's leading ట్రేడింగ్ కంపెనీ. మంత్రి గారు కాకినాడకు హెలికాప్టర్లో చక్కర్లు కొట్టారని, ఏదో ఘనకార్యం చేసినట్లు బిల్డప్ ఇచ్చారని హరీష్ ఎద్దేవా చేశారు. ఈ బియ్యం ఎగుమతి వెనుక స్కామ్ జరిగిందని, రాష్ట్రానికి నష్టం జరిగిందని అన్నారు ఆయన. మంత్రి గారు అధ్యక్ష హెలికాప్టర్లో పోయింది అధ్యక్ష కాకినాడకు. ఇదేదో పెద్ద పని చేస్తున్నాం, వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఆదాయం వస్తుంది, గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు.
వాస్తవంగా జరిగింది. దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. షిప్పింగ్, హ్యాండ్లింగ్ ఛార్జీలు అన్ని ఫిలిప్పీన్స్ ప్రభుత్వమే భరిస్తుందని, హెలికాప్టర్లో తిరగాలని తనకేం సరదా లేదన్నారు ఉత్తమ్. తాను హెలికాప్టర్లో కాదు, యుద్ధ విమానాల్లో తిరిగానన్నారు మంత్రి. మీరు నాఫెడ్కి ఇవ్వండి, మీరు ఇంకోటి ఇవ్వండి అని మీరు పైరవీ చేసి అది యాక్సెప్ట్ చేయకుంటే స్కామ్ అంటే ఎట్లా? ఇట్ ఇస్ నాట్ రైట్. యూ హ్యావ్ యువర్ సెల్ఫ్ sent a person to Civil Supplies Commission and said, give it to NAFED or with so and so as a middleman. There are no middlemen. దీంట్లో దేవి స్కామ్కి ఆస్కారం లేదు. అదేవిధంగా హెలికాప్టర్ మీద ఉందా, నేను యుద్ధ విమానం మీద 3000 గంటలు ఫ్లై చేసిన భారతదేశానికి. మీకు హెలికాప్టర్ పెద్ద ఉండొచ్చు. వి ఫ్లూ మచ్ మోర్ అడ్వాన్స్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఫర్ ఇండియా. ఇక 6 గ్యారంటీల చట్టబద్ధతను విస్మరించారంటూ అసెంబ్లీ ముట్టడికి బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి. బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావుతో పాటు మరికొందరు నేతలను అరెస్టు చేశారు.